కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలపైనే కాకుండా పోలీసుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. పోలీసులపై భౌతిక దాడి చేయడంతో పాటు వారి ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. చెప్పిన పని చేయకుంటే రక్తం కళ్ళ చూస్తున్నారు. అందరూ చూస్తుండగానే దాడులు చేస్తున్నారు. కేసు నుంచి తప్పించుకునేందుకు డ్రామాలకు తెరలేపుతున్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడి జరగడం నెల్లూరులో ఇదే తొలిసారి కావడం, అది కూడా కూటమి సర్కారులో జరగడం చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించడమే నేరమా? టీడీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించకపోతే దాడులు చేస్తారా? వీఆర్ కు పంపుతారా? కూటమి ప్రభుత్వంలో పోలీస్ ఇమేజ్ కు డ్యామేజ్ జరుగుతోందా అనే ప్రశ్నలు నెల్లూరు జిల్లా పోలీస్ శాఖలో హాట్ టాపిక్ గా మారాయి. జిల్లాలో ఇటీవల వరుసగా జరిగిన 2 ఘటనలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒక పథకం ప్రకారమే పోలీస్ శాఖపై దాడి చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అందరిలో ఆధిపత్యం నిరూపించుకునేందుకు కొందరు, పోలీసులను భయపెట్టేందుకు మరికొందరు. కారణం ఏదైనా కావచ్చు, పోలీసులే టార్గెట్ గా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. పోలీసులకు పార్టీ ముద్రను అంటకట్టి కక్షపూరితంగా దాడులు చేస్తున్నారు. ఎవరు చెప్పారు మీకు? కార్యకర్తలు వచ్చారు. వారం క్రితం నెల్లూరు కార్పొరేషన్ లో సమీక్షా సమావేశానికి తన మంది మార్బలం వేసుకుని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లోపలికి వెళుతుండగా పోలీసులు ఆయన అనుచరులను అడ్డుకున్నారు. కార్పొరేటర్లు మాత్రమే లోనికి వెళ్లాలంటూ అడ్డుకున్నారు. దీనిపై కోటంరెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. సిఐ అల్తాఫ్ హుసేన్ పై దాడికి యత్నించారు. ఏకవచనంతో సంబోధిస్తూ నానా హంగామా చేశారు. చివరికి సిఐ అల్తాఫ్ హుసేన్ ను ఉన్నతాధికారులు వీఆర్ కు పంపారు. నిజాయితీగా డ్యూటీ చేస్తే తనకు వచ్చిన బహుమతి వీఆర్ అంటూ ఆయన లోలోపల మదన పడ్డారు. ఇక నెల్లూరులోనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చిక్కిన ఓ వ్యక్తిని స్టేషన్ కు తీసుకువెళ్తున్న ట్రాఫిక్ మహిళ ఎస్ఐ గీతారమ్య, హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణపై టీడీపీ నేతలు దాడి చేశారు. హెడ్ కానిస్టేబుల్ నైతే రక్తం వచ్చేలా కొట్టారు. 10 మంది మూకుమ్మడిగా దాడి చేయడంతో ఎస్ఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ కు కూడా గాయాలయ్యాయి. తమపై దాడి చేసిన టీడీపీ నాయకులపై బాధిత ఎస్ఐ, కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేయగా దాడి చేసిన ఆ పార్టీ వారే తమపైనే పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తప్పుడు ఫిర్యాదు ఇచ్చారు. జరిగిన వాస్తవమేంటో తెలిసినా అధికార పార్టీ నేతల ఆదేశాలకు తలొగ్గిన పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసును రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరికొందరు పోలీసులు తమపై దాడి జరిగినా పర్లేదు కానీ టీడీపీ నేతలకు ఎదురెళ్లితే పోస్టింగ్ ఊడిపోతుందనే భయం కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో తొలిసారిగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు జరిగిన ఘటనలు వరుసగా 2 చోటు చేసుకోవడం సింహపురి వాసులను కలవరానికి గురిచేస్తోంది. అధికార టీడీపీ నేతలు పోలీసులపైనే రెచ్చిపోతుండడం విస్మయానికి గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు రక్షణగా నిలిచే పోలీసులకే భద్రత లేకుండా పోయిందనే నిర్లిప్తత కనిపిస్తోంది. తమపై దాడి చేసిన టీడీపీ నాయకులతో రాజీ చేసుకోవాలని బాధిత మహిళ ఎస్ఐపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేశారని, అందుకోసం ఆమెను అర్ధరాత్రి దాకా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెట్టారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతలకు తొత్తులుగా కాకుండా ప్రజలకు సేవకులుగా ఉండాలని నెల్లూరు వాసులు కోరుతున్నారు.